హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా వంటిలు. నేను మీ సాజిదాని. ఇవాళ పప్పు వచ్చి పల్లెటూరు స్టైల్లో దోసకాయ పప్పు అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మనం పల్లెటూర్లలో చేసుకునే టైప్లో చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దాము. దోసకాయ పప్పు పల్లెటూరు స్టైల్లో దోసకాయ పప్పు రెసిపీ చూపిస్తానండి. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇప్పుడు మరి ప్రిపరేషన్ చేద్దామా రండి. ఇప్పుడు మరి మనం పల్లెటూరు స్టైల్లో దోసకాయ పప్పు ప్రిపరేషన్ చేద్దామా. చూడండి, ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి కందిపప్పు. పల్లెటూరు స్టైల్లో దోసకాయ పప్పు రెసిపీ అండి ఇది. చక్కగా 2-3 సార్లు చక్కగా కడుక్కొని మనం పెట్టుకుందాము. ఇప్పుడు కందిపప్పుని చక్కగా కడుక్కుందాము. చక్కగా 2-3 సార్లు కడుక్కున్నాం కదండి. 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 చిన్న సైజు టమాటాలు 2 కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా చిన్న సైజు దోసకాయలండి 2 తీసి చక్కగా ఇందులో ఉన్న విత్తనాలు కూడా తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు 10 వరకు తీసుకున్నానండి. ఎందుకంటే కారం కొంచెమే వేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి మనం కూర కారం కొంచెమే వేసుకుందాము. 2 రెబ్బలు కరివేపాకు, ఉసిరికాయ సైజు అంతా చింతపండు అండి, ఉల్లిపాయలు ఇవి మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా మన ఛానల్ ఎవరైనా ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదండి, అందుకు 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అంతే. పచ్చిమిరపకాయలతోనే మనం ఇవాళ దోసకాయ పప్పు చేసుకుందాము. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. ఇప్పుడు అదేవిధంగా కొత్తిమీర కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ముట్టించుకొని 3 విజిల్స్ చక్కగా 3 విజిల్స్ వచ్చే వరకు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాము. స్టవ్ ముట్టించుకున్నాం కదండి. ఇప్పుడు కరెక్ట్గా 3 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పు ఉడకబెట్టుకుందాము. చూడండి, పప్పు కూడా ఉడికిపోయింది. విజిల్ తీసేసుకుందాము. కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయండి ఇందులో. వాటర్ మనం తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూసారా, ఇందులో నుంచి పప్పులో నుంచి వాటర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ పప్పు గుత్తితో మనం చక్కగా స్మాష్ చేసుకుందాం పప్పుని. పప్పు చక్కగా మెదుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఉప్పకాయ అయితే మళ్ళీ బాగోదు. చక్కగా మెదిపిపోయింది కదండి, మెదిపించాను కదండి. ఇప్పుడు ఇందాక మనం పప్పులో వచ్చిన నీరు తీసుకున్నాం కదా, కావాలనుకుంటే వేసుకోండి, వద్దు కొంచెం చిక్కగా కావాలి మనకు పప్పు అనుకుంటే ఈ విధంగా ఉంచేసుకోండి. లేదు మనకు కొంచెం పలసగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఇది వాటర్ వేసేసుకోండి. ఈ వాటర్ మొత్తం వేసుకున్నా బాగానే ఉంటుంది. మనసుకి కొంచెం పలసగా పప్పు అంత గట్టిగా కూడా ఉండదు, అంత పలసగా ఉండదు, చక్కగా మీడియం చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం పప్పు మెదుపుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. మనకు తాలింపుకి కావాల్సిన పదార్థాలు తాలింపులండి: పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఉల్లిపాయలో సగం తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మజ్జిగ మిరపకాయలండి, ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను. పప్పులోకి మనకి సైడ్ డిష్ లాగా ఫ్రై నంచుడుగా ఉంటుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. ముందుగా మనం మజ్జిగ మిరపకాయలు ఫ్రై చేసుకుందామండి.
ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసానండి ఆల్రెడీ, అది హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం మధ్య మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా మిరపకాయలు ఫ్రై అయినాయి చూసారా. ఇప్పుడు మిరపకాయలు తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఆల్రెడీ 2 ఉంచేసానండి. ఇందులోకి ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు అదేవిధంగా తాలింపు గింజలు వేస్తున్నాను. ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి మనకి. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేస్తున్నాను. అదేవిధంగా కొంచెం చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నామండి. ఇంగువ టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ కూడా బాగుంటుంది. చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం పప్పులో వేసుకుందాం తాలింపుని. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము. నేను పప్పు కుక్కర్లో నుంచి వేరే ప్యాన్లోకి తీసుకున్నానండి, వేరే బౌల్లో తీసుకున్నాను. అంతేనండి, ఈజీగా చాలా టేస్టీగా పల్లెటూరు స్టైల్లో దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఇందులోకి మధ్యమిరపకాయలు కానీ, అప్పడాలు కానీ, ఆమ్లెట్ కానీ ఏదైనా కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే బాయ్.